నేను బాగుండాలి. నా ఫ్యామిలీ బాగుండాలి. నా అనుకున్న వాళ్ళు బాగుండాలి. అందరూ బాగుండాలి. అందరిలో నేనుండాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. నేను బాగున్నా, బాగోకపోయినా వాడు బాగోకూడదు. నా పైవాడు బాగోకూడదు. అంటే నా బాస్ కానీ, మా కంపెనీ వాళ్ళు కానీ, ఎవ్వరికీ నాకన్నా ఎక్కువ సాలరీ రాకూడదు. ఎక్కువ ఇంక్రిమెంట్ రాకూడదు అని పక్కవాడి గురించి కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మందుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు కోరుకోరు. వాళ్ళ ఫ్యామిలీ గురించి కోరుకోరు. నలుగురు బాగుండాలి. ఆ నలుగురిలో నేనుండాలని కోరుకోరు. నలుగురు నాశనం అవ్వాలి. ఆ నలుగురు నాశనం అయితే నేను అది చూస్తూ నవ్వుతూ ఉండాలి అని కోరుకునే వాళ్ళే ఉంటారు. ఒక పంటలో ఒక చీడ పురుగొచ్చి ఒక సైడ్ నుంచి నాశనం చేస్తా ఉంటే నువ్వు మధ్యలో ఉండవు. నువ్వెంత మంచోడైనా నలుగురు బాగోలేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నాశనమైతే నువ్వు నాశనం అవ్వకుండా ఉంటావా? నువ్వు కూడా నాశనం అయిపోతావు కదా! నువ్వు గూడా చెడిపోతావు కదా! నీ జీవితం కూడా పాడవుతుంది కదా! ఇది ఎందుకు గుర్తించట్లేదు? నలుగురు బాగున్నప్పుడే నీకు శక్తిగా ఉంటారు. నలుగురు బాగున్నప్పుడే నీ మంచి కోరుకుంటారు. నీ మంచి కోరుకున్నా, కోరుకోపోయినా నీ మంచి కోరుకున్నా, కోరుకోకపోయినా పంట చెడిపోతున్నప్పుడు రైతు మందు కొట్టినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ జీవితం బాగున్నప్పుడు నువ్వు కూడా బాగా పెరుగుతావు. ఒక్క పంట మొక్కకి పురుగు పడితే రైతు అన్నిటికి మందు కొడతాడు. పురుగు ఉన్న మొక్కేమో నార్మల్‌గా ఉంటుంది. పురుగు లేని మొక్కేమో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో, నువ్వు ఇంకా ఎక్కువగా పెరుగుతావు. వాళ్ళు బాగున్నప్పుడే, వాళ్ళు నార్మల్‌గా ఉన్నప్పుడే నువ్వు ఇంకా ఎక్కువగా ఎదుగుతావు. వాళ్ళతో పా వాళ్ళతో పాటు ఉంటే చాలా బాగుంటుంది. నువ్వెదిగినా కూడా వాళ్ళని ఎదిగేలాగా చెయ్యి. అంతేగాని వాళ్ళు బాగోకూడదు, ఈళ్ళు బాగోకూడదు అని ఎప్పటికీ కోరుకోకూడదు. లాస్ట్‌కి నువ్వు బాగోవు. కరోనా వచ్చింది కదా! కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఒకళ్ళకొస్తే, ఒక దేశానికొస్తే, ఒక రాష్ట్రానికొస్తే, ఒక జిల్లాకొస్తే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటించుకుంటా పోయారు. అంటించిన వాడు మంచివాడు కాదా? అంటించుకున్నవాడు మంచివాడా? ఇద్దరు మంచివాళ్ళే. కానీ ఆ వైరస్‌కి ఎవరు మంచో, ఎవరు చెడో అని ఉండదు. ఎవరి దగ్గరకైనా దూరేస్తుంది. ఎవరినైనా చంపేస్తుంది. అదే మనం బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలని కోరుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంతుండేది కాదు. కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయక, దూరం మెయింటైన్ చేయక, సరిగ్గా మందులు వాడక, అందరూ కలిసిపోయేలాగా ఉండేసరికి కరోనా ఎక్కువైంది. అలానే ఇది కూడా జీవితం కూడా. వాళ్ళు బాగోకపోతే నిన్ను కూడా నాశనం చేస్తారు. నీ జీవితం కూడా నాశనం చేస్తారు. వాళ్ళు బాగుంటేనే నీ జీవితం కొంచెం బాగు చేస్తారు.